మెగా బాక్సాఫీస్ సింహాసనం ఎవరిది? చిరంజీవి మనశంకర వరప్రసాద్నా లేక రామ్ చరణ్ పెద్దినా? టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ బాస్. గైస్, ఈరోజు మనం కంపేర్ చేయబోతున్నాం రెండు భారీ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్, మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది. ఇద్దరూ మెగా ఫ్యామిలీ హీరోలే, ఇద్దరికీ మాస్ ఫ్యాన్ బేస్ పీక్స్లోనే ఉంటుంది. కానీ ఫస్ట్ డే దగ్గర ఎవరు డామినేషన్ చూపించారు అనేదే అసలు మ్యాటర్. ముందుగా మనశంకర వరప్రసాద్ గురించి మాట్లాడితే, అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, వింటేజ్ చిరు కామెడీ టైమింగ్, మాస్ ఎలివేషన్ సీన్స్ ఇవన్నీ కలిసి సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేశాయి. రిలీజ్కి ముందే యుఎస్ఏ ప్రీమియర్స్లో సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అమెరికాలోనే $1.2 మిలియన్ పైగా కలెక్ట్ చేసి మెగాస్టార్ స్టామినా చూపించింది. ఇక ఇండియాలో ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే, సాక్నెల్ట్ మరియు ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మనశంకర వరప్రసాద్ ఇండియాలో ఫస్ట్ డే దాదాపు 28.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అదే స్పెషల్ ప్రీమియర్స్తో కలిపితే ఓపెనింగ్ డే మొత్తం 37.1 కోట్లకు చేరింది. వరల్డ్ వైడ్ గ్రోస్ గురించి మాట్లాడితే, ఈ సినిమా ఫస్ట్ డే దాదాపు 65 కోట్ల గ్రోస్ కలెక్ట్ చేసిందని రిపోర్ట్స్ వచ్చాయి. అంటే సీనియర్ హీరో అయిన చిరంజీవి గారు ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అక్కడే అర్థమైపోయింది. ఇప్పుడు అసలు బీస్ట్ మోడ్లో ఉన్న పెద్ది దగ్గరికి వస్తే, గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ ఫుల్ కంబ్యాక్ మోడ్లో ఈ సినిమా చేశారు. బూచిబాబు డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఇవన్నీ కలిసి రిలీజ్కి ముందే భారీ బస్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ హైక్స్ అప్రూవ్ అవ్వడం, స్పెషల్ ప్రీమియర్ షోస్ పడ్డం వల్ల హైప్ మరింత పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మ్యాసివ్గా జరిగాయి. రిపోర్ట్స్ ప్రకారం పెద్ది అడ్వాన్స్ బుకింగ్ సలూన్ 11 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ట్రేడ్ సర్కిల్స్ ఏమంటున్నాయంటే, ఈ సినిమా వరల్డ్ వైడ్ డే 1 దగ్గర 100 కోట్ల గ్రోస్ టార్గెట్ చేస్తున్నట్టు భారీ ప్రిడిక్షన్స్ వచ్చాయి. అయితే ఒఫీషియల్ ఫైనల్ నంబర్స్ ఇంకా పూర్తిగా రాలేదు. కానీ ఎర్లీ ఎస్టిమేట్స్ ప్రకారం పెద్ది ఫస్ట్ డే ఇండియా గ్రోస్ అలోన్ భారీగా ఉందని ట్రేడ్ అనలిస్ట్ చెప్తున్నారు. యుఎస్ఏ ప్రీమియర్స్ దగ్గర కూడా సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ వచ్చాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మెగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనర్ లోడింగ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరి సినిమాల ఫస్ట్ డే కంపారిజన్ స్ట్రేట్గా చూస్తే, మనశంకర వరప్రసాద్ డేటా ఇండియా నెట్ 28.5 కోట్లు, ప్రీమియర్స్ కలిపి ఓపెనింగ్ 37.1 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రోస్ 65 కోట్లు అప్రాక్స్. పెద్ది డేటా అడ్వాన్స్ బుకింగ్స్ అలోన్ 11 కోట్ల పైగా, మ్యాసివ్ ప్రీమియర్స్ మరియు టికెట్ హైక్స్ అడ్వాంటేజ్, ట్రేడ్ ఎక్స్పెక్టేషన్ 100 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ రేంజ్. అంటే క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది, మెగాస్టార్ సినిమా సాలిడ్ ఓపెనింగ్ తీసుకుంది. కానీ రామ్ చరణ్ పెద్ది మాత్రం పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ వైపు వెళ్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనశంకర వరప్రసాద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. పెద్ది మాత్రం మాస్ ప్లస్ స్పోర్ట్స్ ప్లస్ ఇమోషన్ కాంబోతో యూత్ని పూర్తిగా పూల్చేస్తోంది. సోషల్ మీడియా బస్ కూడా పెద్దికి చాలా అగ్రెసివ్గా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం రెస్పెక్ట్ చేయాలి, సీనియర్ ఏజ్లో కూడా చిరంజీవి గారు 65 కోట్ల ఓపెనింగ్ ఇవ్వడం చిన్న విషయం కాదు బాస్. అదే టైంలో రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ రీచ్తో పాన్ ఇండియా బీస్ట్గా మారిపోయాడు. మరి ఫైనల్గా ఎవరు విన్నర్? ఫస్ట్ డే ఓపెనింగ్ నంబర్స్ పరంగా చూస్తే, ప్రస్తుత హైప్ మరియు ట్రేడ్ ప్రిడిక్షన్స్ ప్రకారం పెద్ది భారీ ఓపెనింగ్ రికార్డ్ వైపు వెళ్తోంది. కానీ కాంటెంట్ లాంగ్ రన్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీ టర్న్. మీకు ఏ సినిమా ఓపెనింగ్ ఎక్కువ పవర్ఫుల్ అనిపించింది? మనశంకర వరప్రసాద్నా లేక పెద్దినా? కామెంట్ సెక్షన్లో ఫైర్ ఎమోజీస్తో చెప్పేయండి. మరిన్ని బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.